సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. ఈ శరన్నవరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులందరూ శ్రీచక్రం ఇంట్లో ఉన్నవాళ్ళు ఎలా ఈ 10 రోజులు పూజ చేసుకోవాలి అంటే శ్రీచక్రం ఉన్న ప్రతి వాళ్ళకి ఉపాసన ఉన్నట్టు కాదు కదండి. అందువల్ల శ్రీచక్రం ఎవరైనా ఇచ్చినా లేదంటే మనమే ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు కొని తెచ్చుకున్నా ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి తోచినట్టుగా పూజలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. అటువంటి వాళ్ళు శ్రీచక్రం పెట్టుకున్న తర్వాత ఈ 10 రోజులలో ఏ లోపము లేకుండా అంటే ఏ తప్పుకి వాళ్ళు దొరకకుండా ఎలాగ పూజ చేసుకోవచ్చు. శ్రీచక్రం 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే రేకు మీద ఇత్తడి కానీ కంచు కానీ రాగి కానీ ఏదో ఒకటి రేకు మీద ఉంటుంది, వెండి కానీ రేకు మీద ఉండి దాన్ని భూప్రస్తార శ్రీచక్ర రూపము అంటారు. దాన్ని భూప్రస్తారం అంటారు. దాన్ని అలాగే స్టెప్ బై స్టెప్ ఇలాగ ఉండి కొండలాగా ఉంటుంది. ఇలాగా దాన్ని మేరువు అంటారు, శ్రీచక్ర మేరువు. ఆ మేరువు ఉన్నవాళ్ళు వేరే విధంగా ఆరాధించుకోవాలి. దాని ఆరాధన విధానాలే వేరు. అది మనం చెప్పుకోవాలంటే ఓ 2 గంటలు పడుతుంది. దానికి వాళ్ళకి ఎవరైతే అది ఇచ్చారో ఆ గురువులు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన శ్రేయోభిలాషులు కానీ వాళ్ళు ఏదో పీఠాల వాళ్ళు కానీ చెప్తారు వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పేది ఎలాంటి వాళ్ళ కోసం అంటే ఏదో ఒక క్షేత్రానికో తీర్థానికో వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా విశేష పూజలు జరిపించుకున్నప్పుడు ఆయా దేవస్థానాల వాళ్ళు శ్రీచక్రాలు ఇస్తారు. ఆ శ్రీచక్రాలు అలా ఇచ్చిన వీళ్ళు సరదా పడి కొనుక్కున్నా తెచ్చి ఇంట్లో పెట్టుకున్న వాళ్ళకి ఏ రకంగా ఈ శరన్నవరాత్రి జరుపుకోవాలి. ఎందుకంటే అసలు శ్రీచక్ర స్థిత కదా లలితాపర భట్టారిక. ఆ లలితమ్మ నివసించేటటువంటి శ్రీచక్రాన్ని మనం ఉట్టి రోజుల్లో ఎలా ఉంచుకున్నా పర్వాలేదు. ఈ వారం రోజులు కనీసం ఈ 9 రోజులు, వారం కాదు 9 రోజులు, ఈ దసరా నవరాత్రి 9 రోజులు దాన్ని ఎలా సేఫ్గా పూజించుకోవచ్చు అనేది. ఉట్టి రోజుల్లో పర్వాలేదు అంటే వదిలేయాలని కాదు. ఉట్టి రోజుల్లో చిన్న చిన్న లోపాలున్నా పర్వాలేదు. కానీ లలితా ప్రీతిదాయకమైన దేవీ ప్రీతిదాయకమైనటువంటి ఈ శరన్నవరాత్రి పుణ్య విశేషమైనటువంటి రోజుల్లో ఆ శ్రీచక్రాన్ని అలా ఖాళీగా వదిలేసినా సరిగా పూజించకపోయినా దేవి ఆగ్రహానికి ఆ కుటుంబం గురి అవుతుంది. అందుకు అవకాశాలు ఉన్నాయి. కనుక అవి లేకుండా జరగాలంటే ఏం చేయాలి అంటే మీరేం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పింది నా సొంత అభిప్రాయాలు కాదండి. చంద్రజ తన కోసం తను ఊహించుకుని ఎవరికి ఏది చెప్పదు. నేను చెబుతున్నది శాక్తేయ తంత్రంలో లలిత రహస్యం నుంచి చెబుతున్నాను. దానికి మీరేం చేస్తారంటే మీ శ్రీచక్రాన్ని చక్కగా దేవుడి పెట్టెలోనో లేకపోతే సింహాసనంలోనో లేకపోతే వేరే ప్లేట్లోనో పెట్టుంచుకుంటారు కదండి. దానికి మీరు చెయ్యవలసింది ఆనాడు చక్కగా మంచి గంధంతో పూత పూయండి. అంటే మంచి గంధాన్ని పూర్తిగా రాసేయండి. దానికి పూర్తిగా పసుపు రాసినట్టు రాసేయండి. రాసేసి 4 పక్కల 4 బొట్లు పెట్టండి. సెంటర్లో ఉండే బిందువు, ఆ బిందువు దగ్గర ఒక బొట్టు పెట్టండి. స్టిక్కర్లు పెట్టకండి దయచేసి. అందంగా ఉంటాయని చెప్పి స్టిక్కర్లు పెట్టకండి. కుంకుమ బొట్లు మాత్రమే పెట్టండి. పెట్టి దాన్ని స్థితం చేసుకోండి, స్థాపించండి. అక్కడ మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ స్థాపించండి. స్థాపించిన తర్వాత దానికి 4 నిమ్మకాయలు దండగా గుచ్చితే అది పట్టదు, పడిపోతుంది. కాబట్టి ఆ రేకు దేనికైతే పెడతారో దానికి చుట్టూరు 4 నిమ్మకాయలు పెట్టేసుకోండి. 4 దేనికి అనంటే ఆ శ్రీచక్రం 4 పక్కల ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర పాపరాక్షసులకి అది కాపలా, అవి బయటికి రాకుండా శాంతి కోసం పెడతారు. అది పెట్టండి. ఇది మాత్రం మరచిపోకండి. మీరు నివేదన మర్చిపోయినా పర్వాలేదు కానీ శ్రీచక్రానికి 4 నిమ్మకాయలు చుట్టూ పెట్టాలి. అది మర్చిపోవద్దమ్మా దయచేసి ఎవరు కూడా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీనికి కూడా సింధూరం పెట్టకండి. శ్రీచక్రానికి సింధూరం పనికిరాదు. కుంకుమ పెట్టాలి. పసుపులో కుంకుమరాళ్ళు కలిపి ఆడినటువంటి కుంకుమ మాత్రమే పనికి వస్తుంది. సింధూరపు పొడి ఏదో కంపెనీల తాలూకా సింధూరం ప్యాకెట్లు అలాంటివి పెట్టకండి. దానివల్ల ఉపయోగం ఉండదు. ఇలా పెట్టుకోండి.
పెట్టుకున్న తర్వాత లలితాదేవి అక్కడ కూర్చొని ఉంది. ఇంకా మీరు ఏం చేస్తారు చెయ్యండి అని, అంతే కదండి. అప్పుడు ఏం చేస్తారంటే దీపారాధన చెయ్యండి. దీపారాధన చేసినప్పుడు అలాంటి శ్రీచక్రానికి 2 వైపులా దీపం కుందులు పెట్టండి. 2 వైపులా దీపం కుందులు పెట్టి మీరు ఒక్కొక్క కుందులోని 2 ఒత్తులు విడివిడిగా వెలిగేటట్టుగా చేసుకోండి. చేసుకుని దీపారాధన చేసుకోండి. అగరవత్తులు పెట్టుకోండి. మీకు నచ్చినటువంటి ఎర్రటి పూలతో మాత్రమే దేవికి పూజ చేయండి. ఎర్రటి పూలు మాత్రమే అండర్లైన్ చేసుకోండి, వేరే పువ్వులు వద్దు. ఎర్రటి పువ్వులతో పూజ చేయండి దేవికి. ఆ తర్వాత చాలామంది తెలియక దానికి సెంటు కొడుతూ ఉంటారు శ్రీచక్రానికి. మీరు ఎప్పుడూ కూడా సువాసన భరితంగా చేయాలంటే శ్రీచక్రానికి సెంటు కొట్టకండి, పూలకి సెంటు కొట్టి పూజించుకోండి. అది ఒక పద్ధతి. లేదు, నష్టమేమీ లేదు. ఇలా పూజ చేసుకోవడానికి అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏమి పారాయణ చెయ్యాలి? లలితా సహస్రనామ పారాయణ చెయ్యాలి. లలితా సహస్రనామ పారాయణ విధిగా చెయ్యాలి ప్రతిరోజు. ఇంట్లో శ్రీచక్రం ఉన్నవాళ్ళు ఈ 9 రోజులు పారాయణ చేసుకోండి. లలితా సహస్రనామ పారాయణ చేసుకొని మీరు ఒక్కొక్క రోజు మీ శక్తి అనుసారం, ఒకరోజు పులిహోర, ఒకరోజు పులగం, ఒకరోజు దద్దోజనం, ఒకరోజు రవ్వ కేసరి, అట్లా మీకు ఏది నచ్చితే అది, మీకు ఏది శక్తి ఉంటే అది నివేదన చేసుకోండి. నివేదన చేసుకుని సాయంకాలం వరకు మీకు మరి పనేం లేదు. మళ్ళీ సాయంకాలం దీపారాధన చేసుకొని 5 వత్తులతో కూడినటువంటి పంచహారతిని ఇవ్వండి. కర్పూర హారతి కాదు, త్రిపుర సుందరికి పంచహారతి ఇవ్వండి. పంచహారతి అంటే 5 వత్తులు విడివిడిగా వెలుగుతూ దాంతో హారతి ఇస్తాం. హారతి ఇవ్వండి. అక్కడితో మీ ఆ రోజు పూజ పూర్తయినట్టే. ఇలా 9 రోజులు జరుపుకున్న తర్వాత 9వ రోజు నాడు కనీసం ఒక 3 సుమంగళి స్త్రీలని పిలుచుకొచ్చి వాళ్ళకి మీ శక్తి అనుసారంగా వాయన దానం ఇవ్వండి. వాయన దానం అంటే పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, ఎర్ర బట్ట. అది చీర ఇస్తే సంతోషం, లేకపోతే జాకెట్ ముక్క కనీసం అలాగ ఇచ్చి వాళ్ళకి పిలిచి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళనే లలితా స్వరూపంగా భావించి మీరు నవరాత్రి పూజలు చేసుకున్న సందర్భంగా చక్కగా వాయనం ఇచ్చి నమస్కారం చేయండి. చేసి వాళ్ళ ద్వారా అక్షతలు వేయించుకోండి. మీ తల మీద సుమంగళి భవాన్ని దీవించుకోండి. వాళ్ళు దీవించేటట్టుగా మీరు చేసుకోండి, చెప్పండి. చెప్పి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి దండం పెట్టుకొని మీరు ఆశీర్వాదం తీసుకోండి. దీనితో ఈ 9 రాత్రుల పూజలు దివ్యంగా పూర్తయినట్టు లెక్క. మీకు ఏ రకమైన దోషాలు ఉండవు. మీరు చేయవలసిందల్లా దసరా నాడు మీరు రొటీన్గా చేసుకునే మీకు అలవాటైన ఆయుధ పూజ లేదా వాహన పూజ, ఏదో మీ ఇష్టం, ఎలా అయితే అలా చేసుకుంటారు. ఏం కావాలంటే తింటారు. కానీ ఈ 9 రోజులు మాత్రం మీరు పాటించవలసినవి 3 నియమాలు. మద్య మాంసాల జోలికి వెళ్లకుండా ఉండడము, సాత్విక ఆహారం భుజించడము, శరీర ఆరోగ్యం పెర్మిట్ చేసినంత మేరకు తలస్నానం చేయడం, రోజు తలస్నానం చేసుకోవడము, భూశయనం నేల మీద నిద్రపోవడం. నేల మీద అంటే కటిక నేల మీద కాదండి, ఒక పక్క కానీ లేకపోతే ఏదైనా దుప్పటి కానీ లేదా చాప కానీ వేసుకుని పడుకోవటం. వీలున్నంత వరకు మీరు ఎక్కడైతే పూజలు చేస్తారో దానికి దగ్గరగా పడుకునేటట్టుగా చూసుకోండి. అది వంటగదిలో ఉంటుంది సాధారణంగా. ఈ రోజుల్లో వంటగదిలో పడుకోలేం కాబట్టి హాల్లో పడుకోండి. అలాగే భార్యాభర్తలు ఏకశయ్యాగతులు కారాదు, అంటే ఒకే మంచం మీద భార్యాభర్తలు నిద్రించరాదు. ఈ 9 రోజులు మీరు దూరంగా ఉన్నా సరే నిద్రించకూడదు, ఒకే మంచం మీద పడుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చేసుకుంటే మీకు శ్రీచక్రం ఇంట్లో ఉంచుకున్నందువల్ల కలిగేటటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు మంచిగా కలుగుతాయి. ఇంకొక విషయం ఏంటంటే మీరు కుంకుమార్చన మాత్రమే చేయాలి. పూలతో అలంకరించాలి యంత్రానికి. ఆ యంత్రం ఎదురుగా చిన్న ప్లేటు పెట్టి దాంట్లో కుంకుమార్చన చేసుకోవాలి. మరి ఆ దేవాలయాల్లోని గట్రా ఆ చక్రం మీద వేసేస్తూ ఉంటారు కదా, పోసేస్తూ ఉంటారు కదా, మనం ఇంట్లో పోస్తే తప్పేంటి అని అనుకుంటారు చాలామంది. అది పద్ధతి కాదు. అదేంటంటే మళ్ళీ ఆ తర్వాత దేవాలయాల్లో అయితే ఆలయ పూజా విధి వేరు, ఇంట్లో పూజా విధి వేరు. అది ఆగమశాస్త్ర ప్రకారం అక్కడ స్థాపించబడినటువంటి శ్రీచక్ర మహిమకి, ఆ పవర్కి వాళ్ళు ఇచ్చేటటువంటి విధానం వేరు. సాధారణంగా గృహస్థులమైన మనం ఇంట్లో చేసుకునే విధానం వేరు. కనుక
ఒకటి 2 సార్లు శ్రీచక్రం మీద వేసినా 2 సార్లు కుంకుమ, మిగతాదంతా ప్లేట్లో పడేటట్టుగా చూసుకోండి. అలా చూసుకుని ఆ కుంకుమని మీరు ప్రసాదంగా భావించుకొని మీ కుంకుమ భరణంలో పెట్టుకొని రోజు పెట్టుకోవచ్చు. ఇలాగ శ్రీచక్రాన్ని ఈ 10 రోజులు పూజించుకొని 9 రోజులు పూజించుకొని 10వ నాడు దసరాతో పూర్తి చేసుకొని మీరు నిత్య పూజా విధిలో మీకు నచ్చినట్టుగా మళ్ళీ మార్చుకొని చేసుకోవచ్చు. అందులో దోషం ఏమీ లేదు. కనుక దీనికి సంబంధించి మీరు ఇంకెక్కడైనా పెట్టి చేసుకున్నట్టయితే దసరా అయిపోగానే మన్నాడే తీసి పెట్టేసుకోకుండా సోమవారం కానీ, బుధవారం కానీ, శనివారం కానీ రోజు చూసుకొని తీయండి. ఎప్పుడు పడితే అప్పుడు తీయకండి. ఆ నిమ్మకాయలు ఏం చేయాలని మీకు డౌట్ వస్తుంది. ఆ 4 నిమ్మకాయలు ఈ 9 రోజులు ఉంచేసుకొని అవి మీ బళ్ళల్లో కానీ, లేకపోతే కార్లు ఉంటే కార్లలో కానీ, లేకపోతే ఇంట్లో ఏదైనా వెహికల్ ఉంటే వెహికల్కి కానీ కట్టేసుకోండి. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పటికి పాడైపోయాయి అనుకోండి, అవి అలా తీసేసి బయట పడేసి గార్బేజ్లో వేయకండి, మొక్కల్లో వేసేయండి. మొక్కల్లో వేసేసి మళ్ళీ కొత్తగా నిమ్మకాయలు పెట్టుకుని ఉంచుకోండి. కానీ దసరా రోజులైనా కాకపోయినా, శరన్నవరాత్రి దాటిపోయినా శ్రీచక్రం అంటూ ఉంటే ఇంట్లో 4 నిమ్మకాయలు చక్రం చుట్టూ ఆవరించి ఉండాలి. ఇది మాత్రం రూల్ అండి, తప్పనిసరిగా పాటించండి. ఈ 9 రోజులు కూడా నేను చెప్పిన ఈ విధానంలో సులువుగా ప్రశాంతంగా పూజ చేసుకొని మీరు దేవీ కటాక్షాన్ని, అనంత ఫలితాన్ని పొంది మీ కుటుంబాలతో పిల్లాపాపలతో పచ్చపచ్చగా వర్ధిల్లాలని, అపరాజితాదేవి కరుణ మా ప్రేక్షకులందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవీ కటాక్ష సిద్ధిరస్తు.